నమస్తే. జీ న్యూస్‌కు స్వాగతం. ఏందంటే ఒక మంచి విషయం మీకు. కూలి 6 నెలలైతుంది. దాటాలంటే కళ్ళకు నీళ్లొస్తున్నాయి. ఎక్కడ ఇది? మహబూబాద్, ఖమ్మం జిల్లాలను కలిపేందుకు మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం బాలిని ధర్మారం గ్రామం వద్ద ఆకేరు వాగుపై 16 కోట్లతో 2017లో నిర్మించిన వంతెన గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. వరద ఉధృతికి పిల్లర్లు సైతం నేలకొరిగాయి. అప్పటి నుంచి మహబూబాద్, ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల మధ్య బస్సులు, ఇతర పెద్ద వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు మోకాల లోతు గోతులతో నిండిన ఆకేరు వాగుపై చెక్ డ్యాం మీదుగా ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడిది? 2017లో నిర్మించింది. ఎవరు నిర్మించారు? సీనియర్ ఇంజనీర్ బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి కడతాడు కదా, ప్లాన్లు వేస్తాడు కదా ఆయన. ఈ చిన్న చిన్న బ్రిడ్జిలు కడతాందుకే ఫెయిల్ అయిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఏకంగా డైరెక్ట్ 1,00,000 కోట్ల కాళేశ్వరం కడితే ఉంటుందా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం మెయిన్ వాళ్ళు. కాళేశ్వరంలో అన్నారం, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ కూడా లుంగలు ఏర్పడ్డాయి. కాళేశ్వరానికి మొత్తం పర్రెలు పట్టినాయి, 7 పిల్లర్లు ముంగినాయి. ఈ చిన్నదే కట్టలేకపోయిర్రు, మళ్ళీ బయటకు వచ్చి పొంకనాల మాటలు మాట్లాడతారు. ఈ 16 కోట్లదే కట్టలేక డైరెక్ట్ ఆయన కొండకు స్కెచ్ చేసిండు అన్నట్టు. ఏసుడేసుడే పెద్దదానికి వేసిండు 1,00,000 కోట్ల దానికి. ఒక ఆమె బీఆర్ఎస్ ఛానల్ ఏమంటుంది, పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిందంట. అంటే ఇంకా మరిగో మీ పనిమంతుడే వేసిండు పందిరి, కుక్కతోక తలిగి కూలిందా మరి మీ సార్తోక తలిగి కూలిందా తెలియదు. ఏ ఒక్కటన్నా సక్సెస్ అయిందా బీఆర్ఎస్ దాంట్లో చేసిన పనులల్లో? సెక్రటేరియట్ కడితే కూడా వర్షాకాలం వస్తే మొత్తం కురుస్తూనే ఉన్నది. అది యాదాద్రి దగ్గరకు పోతే మొత్తం ఇట్లా మొత్తం భూమి అంతా పలిగి ఇట్లా లోపలికి రోయ్యారు. ఏడ కూడా చక్కగా లేదు. వీళ్ళకి ఎంతసేపటికి దోసుకుందామన్న కాన్సెప్ట్తోని దన్న ఎంత పడితే అప్పులు తెచ్చిరు, దొరికిన కాడికి అప్పులు, అయిన కాడికి ఖర్చు పెట్టిరు. ఈ రకంగా పరిపాలించి తెలంగాణను దోసుకున్నారు చూడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమంటారు, సమీప గ్రామ ప్రజలు ఏం కోరుకుంటారు? తొందరగా ఈ బ్రిడ్జి నిర్మించి తొందరగా మాకు కొంచెం నిర్మాణ పనులు చేపట్టాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు. తొందరగా చేపడితే మాకు రాకపోకలు ఈజీగా సాగుతాయి, తొందరగా చేయండి అని చెప్పేసి ఇప్పుడు వేడుకుంటారు. ఇవో కకృతి పడితే, కాసులకు కకృతి పడితే ఇట్లాంటిది. ఎవరికి నష్టం ఇదంతా? బీఆర్ఎస్ వాళ్ళకి ఏం నష్టం ఉండదు, ఎందుకంటే అది పబ్లిక్ సొమ్ము కదా. కష్టం చేసి చెమట ఓడిచి తీసి వాళ్ళు ఖర్చు పెడితే అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కరు అంటాడు బీఆర్ఎస్ లేనిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది తెలంగాణ అంటారు. తెలంగాణ ఆయన ఒక్కడు కష్టపడితే వచ్చిన అది. నిజంగా కేసీఆర్కు కొంచెం కూడా మానవత్వం లేదు. ఏమనంటే నేను సాగు నోట్ల తలకాయ పెట్టినాను అంటాడు, కానీ ఎన్నడన్నా విద్యార్థులు కొట్లాడితే వచ్చింది, ఉద్యోగస్తులు కొట్లాడితే వచ్చింది అని ఆయన నోట్లకి వెళ్ళి వచ్చింది ఎన్నడన్నా? వాళ్ళు అమరులు అయ్యారు, కొట్లాడింది వాళ్ళు, సాగు నోట్ల తలకాయ పెట్టింది వాళ్ళు, చనిపోయింది వాళ్ళు, తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నది వాళ్ళు. కనీసం ఎన్నడన్నా వాళ్ళ పేరు తలుచుకుంటాడా? తలుచుకోడు. ఎంతసేపటికి నేనే సాగు నోట్ల తలకాయ పెట్టించినా నా వల్లనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ ఇయ్యకుంటే ఏడికెళ్ళి వచ్చేది? చూడుకొని పనిమంతుడు పందిరేస్తే ఇట్లుంటుంది. ఈ రకమైన పనిమంతుడు పందిర్లు వేస్తాడు. మళ్ళీ నేను బొట్టు రక్తం ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం పనికిరాదా అని మాట్లాడుతుంది. ఈ చిన్నవే కట్టలేనివి పోయి డైరెక్ట్ కాళేశ్వరం 1,00,000 కోట్ల దానికి వేసిండు టెండర్. వేసి ఉన్న కాడికి స్వాహా చేసిండు.